వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఈ పార్క్ లో 1300 చెట్లను నరికేయడంపై కోర్టు స్టే ఇచ్చింది. పార్క్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ అండర్ పాస్ కు అడ్డంగా వస్తుందన్న నెపంలో 30 మీటర్ల పరిధిలోని చెట్లను కొట్టేయడాన్ని ఆపాలంటూ కొందరు కోర్టుకెక్కారు. దీంతో చెట్లను నరికేయకుండా ఫ్లైఓవర్ ను నిర్మించలేమా? ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఏమైనా ఉందా అన్న ప్రశ్నలకు ప్రభుత్వం తరపు న్యాయవాది స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. చెట్లను నరికేయడం లేదని, ఇతర ప్రాంతాలకు సురక్షితంగా తరలిస్తున్నామని మాత్రం చెప్పారు. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకు చెట్లను నరికేయొద్దని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, కేబీఆర్ పార్క్ చెట్లని ఎందుకు నరికేస్తున్నారు అసలు? గుడ్ ఈవినింగ్ సంగీత. హైదరాబాద్ మహానగరానికి ఊపిరితిత్తులుగా ఉన్న కేబీఆర్ జాతీయ పార్కు చుట్టుపక్కల చెట్ల నరికివేతపై ఈ రోజు సుప్రీంకోర్టు ఒక కీలక స్టే విధించింది. వాస్తవానికి దీని రోడ్డు విస్తరణ పనుల నిమిత్తము చెట్లు నరికివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఒక పిటిషన్ కూడా దాఖలైంది. హైకోర్టులో దాఖలైతే హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఎందుకంటే చెట్లు నరికేస్తున్నారు, ఇది పర్యావరణానికి చాలా నష్టం చేకూరుతుంది, దీన్ని వెంటనే ఆపివేయాలని సామాజిక కార్యకర్త కాజల్ మహేశ్వరి, వివేక్ రెడ్డి అనే న్యాయవాది ఆధ్వర్యంలో ఆ పిటిషన్ వేయడం జరిగింది. సో మొదటగా ఇది హైకోర్టులో కొట్టివేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే రూల్స్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. పార్కు చుట్టూ ఉన్న 25 నుంచి 35 మీటర్ల పరిధిలో పర్యావరణ సున్నిత ప్రాంతంలో ESZ ఎలాంటి చెట్లను నరకడానికి వీలు లేదని ఇవాళ ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సో తెలంగాణ హైకోర్టు అక్కడ స్టే ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కాబట్టి SRDP ఆధ్వర్యంలో ఏవైతే పనులు జరుగుతున్నాయో ఇప్పుడు కేబీఆర్ చుట్టుపక్కల ఫ్లైఓవర్లు కట్టాలని ప్రభుత్వం భావించింది. సో ఈ ఫ్లైఓవర్ల నిర్మాణంతో పర్యావరణానికి చాలా ముప్పు వస్తుంది, చాలా చెట్లు నరికేయాల్సి వస్తుంది, ఇది చాలా ఇబ్బంది, ఈకో సిస్టమ్ దెబ్బతింటుందని ఎవరైతే పిటిషన్ ఉన్నారో ఆ పిటిషన్ కోర్టుకి వెళ్తే ఈ రోజు స్టే ఇవ్వడం జరిగింది. అయితే చెట్లు నరికేయకుండా ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ కానీ వేసే ఛాన్స్ లేదంటారా? సో ఛాన్స్ ఉంది, కానీ ఫస్ట్ ప్రభుత్వము, తర్వాత ఇక్కడ ఉన్న GHMC SRDP నేతృత్వంలో ఈ యొక్క ముందు బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు మొదటగా చెప్పిన దాని ప్రకారము ఏదైతే కేబీఆర్ పార్క్ ఉందో దాని చుట్టుపక్కల 30 మీటర్ల తర్వాత ఈ యొక్క నిర్మాణాలు చేపడతామని చెప్పింది. కానీ ఆ తర్వాత వాస్తవానికి కార్యరూపం దాల్చేసరికి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, లైవ్ లో పనులు కూడా జరుగుతున్నాయి. కేవలం 3 మీటర్లే, అంటే 30 మీటర్లే అని చెప్పిన ప్రభుత్వము ఉత్తర్వులలో కేవలం 3 మీటర్లే ఇచ్చేసరికి చాలా ప్రాబ్లం అయింది. సో అండర్ పాస్ అనేది ముందు DPR లో లేకపోవడం వల్ల ఇప్పుడు కోర్టు ఉత్తర్వులతో మళ్ళీ DPR అనేది మళ్ళీ సరి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎటకల్ ఇది 2020లో అక్టోబర్ లో జరిగిన విషయం. 2020 అంటే ఇప్పుడు మనం 2026లో 6 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు, కొన్ని పనులు కూడా జరిగాయి. సో మళ్ళీ దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు స్టేతో రివ్యూ చేసుకొని మళ్ళీ DPR చేంజ్ చేసుకొని మళ్ళీ అండర్ బైపాస్ ఒకవేళ వీలైద్దా మళ్ళీ దాని న్యాయ నిపుణులతో ఒకవైపు, అదేవిధంగా టెక్నికల్ ఏవైతే నిర్మాణాలు చేపడతారో వాళ్ళతో మళ్ళీ చర్చించి చేస్తుందా లేకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్తుందా అని చూడాలి. రైట్. అయితే సుప్రీంకోర్టు స్టేతో కూడా ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ఆలోచిస్తుందంటారా దీనికి? ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో స్టే ఇచ్చింది. ఇప్పుడు పూర్తిగా 27వ తేదీ వరకు, అంటే జూలై 27వ తేదీ వరకు ఎలాంటి చెట్లను నరికివేయద్దు. సో చెట్లను నరికివేయకుండా ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఆల్రెడీ ప్రభుత్వం వైపున ఒక వాయిస్ కూడా వినబడుతుంది, చెట్లు మేము నరికివేయం, దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, అంటే వేరే దగ్గరికి తరలిస్తాం, వేరే దగ్గరికి మళ్ళీ చెట్లు నాటే పద్ధతిని ఒకటి పాటించడానికి అవకాశం ఉండొచ్చు. మళ్ళీ అఫిడవిట్ అనేది కౌంటర్ దాఖలు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం తరపు నుంచి. ఒకవేళ చెట్లు మేము పూర్తిగా నరికివేయము, చెట్లను తరలిస్తాము, ఎలాంటి ఈకోకు అంటే పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా
ఈ యొక్క నిర్మాణాలను చేపడతామని ఒకవేళ ప్రభుత్వం తరఫు నుంచి కనుక ఒకవేళ కౌంటర్ దాఖలు చేస్తే మళ్ళీ ఈ పనులు కొనసాగించవచ్చు. సో దీని మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తుంది. అధికారులతో తర్వాత ఎవరైతే ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి ఒక తుది నిర్ణయానికి రాబోతుంది ప్రభుత్వం. ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.